ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లోకి శ్రీజ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ మ్యాటర్ ఏంటంటే, శ్రీజ ఎంట్రీ అనేది చాలా అంటే చాలా లక్‌తో కూడినట్టుగా అయింది. కారణం ఏంటంటే భరణి గారికి టాస్క్‌లో దెబ్బ తగలడం వల్ల అలా జరిగిందనమాట. ఫ్రాంక్లీ ఏమైందంటే, భరణి, శ్రీజ ఒకేసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చారు. లైవ్‌లో అదే నడుస్తుంది. అయితే ఆ టైంలో అక్కడున్న మాధురి అండ్ అదర్ హౌస్‌మేట్స్ ఎవరైతే శ్రీజాకి ఫేవరబుల్‌గా ఉన్నారో, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓటింగ్ ప్రాసెస్ అయ్యుంటది. ఓటింగ్ ప్రాసెస్‌లో ఎవరు ఎలా వెయ్యాలి అని జెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అంటే నిజం చెప్పాలి అంటే ఓటింగ్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే 'బిగ్ బాస్' ఇంకా మోసం చేస్తాడు 'బిగ్ బాస్' వీళ్ళందరిని. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైమ్ దివ్య, నాగా, షకీబ్, అనూష వీళ్ళు నలుగురొచ్చారు గుర్తుందా మీకు కామనర్స్‌గా? వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు, అనూషకేసేశారు. కానీ దివ్యకి లీస్ట్ ఓటింగ్ పడితే దివ్యని 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించాడు 'బిగ్ బాస్'. సో, ఇక్కడ గూడా భరణి అండ్ శ్రీజకి సంబంధించి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అందరంటే భరణి గారిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకురావాలనుకునే వాళ్ళు కొంతమందున్నారు. దానిలో సుమన్ గారు, రాము, తనుజ, దివ్య, మాధురి, మళ్ళా సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ, నిఖిల్ వీళ్ళందరూ. ఈ ఇమాన్యుల్ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే తను ఎటైనా మార్చొచ్చు. మేబీ భరణి గారికే వేస్తాడేమో. ఎందుకంటే తను చేసిన తప్పుని మేబీ తీసుకోవడానికి. శ్రీజకి తక్కువ సపోర్ట్ ఉంది. డెమాన్, కళ్యాణ్, రితు, మళ్ళీ సంజన వీళ్ళందరూ కూడా అంటే భరణి గారికి యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీజని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటారు. అందరూ ఏమనుకుంటారంటే ఓటింగే. ఎందుకంటే వీళ్ళిద్దరూ రాంగానే 'బిగ్ బాస్' హౌస్‌లో లైవ్‌లో ఏం జరిగిందంటే మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. అప్పటికి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. భరణి గారొచ్చి నాకివ్వాలని దివ్య అంటుంటదనమాట. భరణి గారు నాకు ఇచ్చుండుంటే బావుండేది డాగర్ అని చెప్పేసి అనుకోవటము. తనుజ నామినేషన్స్, దివ్య నామినేషన్స్ ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈలోపు శ్రీజ అండ్ భరణి గారు వచ్చేస్తారనమాట. సో, శ్రీజ ఎలా ఎంట్రీ ఇచ్చింది అంటే మ్యాటర్ చెప్పాలంటే డెమాన్‌తో శ్రీజ చాలా సేపు మాట్లాడింది. ఈవెన్ గౌరవ్‌తో కూడా మాట్లాడింది. అంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు చూడండి, గౌరవ్ అండ్ శ్రీజ చాలా సేపు మాట్లాడుకుంటున్నారు. అంటే అంటే యాక్చువల్లీ వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుకున్నారు. అయితే గౌరవ్ ఏంటంటే క్రితం రోజు రాము తనని నామినేట్ చేశాడు కదా! సో, దాని గురించి ఏదో కొంచెం చెప్తూ బాధపడితే శ్రీజ ఏమంటుందంటే, లేదు లేదు, నువ్వు నీ ఆటైతే సూపర్ ఉంది. నువ్వేం బాధపడక్కర్లేదు. నీ గేమ్ నువ్వు ఆడు. తనేదో రాము ఏదో తన నామినేషన్స్‌లో ఉండకూడదని చెప్పి అలా చేసుంటాడేమో అని లైట్ తీసుకో అని చెప్పుంటుంది. అయితే ఈ డిస్కషనే వీళ్ళకి పునాదిగా పడింది. ఇక్కడ మీరు చూడండి, మళ్ళీ శ్రీజ రితుతోనూ, డెమోన్‌తోనూ మాట్లాడుతూ ఏం మాట్లాడింది అంటే, మీరు బానే ఉన్నారురా. కాకపోతే ఏంటంటే మీరు వెంటనే గొడవలు పడొద్దు. ఏదైనా ఇష్యూ అయితే మీరిద్దరు సెపరేట్‌గా వెళ్ళిపోయి గొడవలు పడటం అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి సజెషన్స్ ఇస్తుంటే డెమోన్ అంటాడు, "నువ్వు రావాలంది నాకు" అంటాడు. అంటే చూద్దాం సపోర్ట్ అయితే నువ్వు చేస్తావు కదా! అని చెప్పేసి అంటుందనమాట. ఇక్కడే శ్రీజకి లక్ కలిసొచ్చింది. ఎలాగంటే డెమోన్ వచ్చేసరికి డెమోన్ ఫిజికల్ టాస్క్స్ బ్రహ్మాండంగా ఆడతాడు. అట్ ద సేమ్ టైమ్ గౌరవ్ కూడా ఫిజికల్ టాస్క్స్ బ్రహ్మాండంగా ఆడతాడు. వీళ్ళిద్దరూ కూడా శ్రీజకి సపోర్ట్‌గా వచ్చేసారనమాట. అయితే ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఫిజికల్ టాస్క్స్‌లో ఇమాన్యుయల్ గట్టి మనిషే. కానీ నిఖిల్ అంత స్ట్రాంగ్ పర్సన్ కాదు. సో, ఏమైంది అంటే వీళ్ళిద్దరు శ్రీజ తరఫున ఆడేసరికి అవతల టీమ్ అయిన ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా కుప్పకూలారనమాట. సో, ఫస్ట్ ఇమాన్యుయల్ కుప్పకూలాడు. తర్వాత నిఖిల్ కూడా ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిన పరిస్థితుల్లో శ్రీజ విన్నర్ అయింది. భరణి గారికి రిటైర్డ్ హర్ట్ అంటారు క్రికెట్‌లో. అంటే వాళ్ళు ఆడే పర్సనే. వాళ్ళకి ఓవర్లుంటాయి, బ్యాటింగ్ ఉంటది, అన్నీ ఉంటాయి గానీ వాళ్ళకి దెబ్బ తగులుతుంది కదా! అలా అన్నమాట. అలా భరణి గారు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆ మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ ఇంజురీ అనేది చిన్న ఇంజురీ కాదు. ఫ్రాక్చర్ వరకు వెళ్ళిందంట ఆ ఇంజురీ. అంటే కంప్లీట్‌గా అది ఫ్రాక్చర్ అయిందా? లేకపోతే ఆయన ఇంకా బాగున్నారా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మాత్రం భరణి గారికి సంబంధించి భరణి గారికి మాత్రం అది చాలా బ్యాడ్ అయిందనమాట. అయితే ఇప్పుడు ఇంకొక విషయం జరగొచ్చు. ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు భరణి గారికి గనక ఫ్రాక్చర్ లాంటివేమీ కాకుండా జస్ట్ ఒక 1 వీక్ ఆయన రెస్ట్ తీసుకుంటే మేబీ ఆయన గనక రికవర్ అయ్యే పరిస్థితులు గనక ఉంటే శ్రీజాని ఫస్ట్ వీక్ ఎంట్రీ ఇప్పించిన తర్వాత
భరణి గారిని కూడా ఎంట్రీ ఇప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆయిషా వల్ల అవ్వచ్చు. ఎందుకంటే ఆయిషాని మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఎందుకు తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ భరణి గారు కూడా మధ్యలో ఆయనకి దెబ్బ తగిలింది. అంటే గేమ్ మధ్యలో దెబ్బ తగిలింది. భరణి గారు ఓడిపోయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకెళ్ళా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయ్యారు. అంటే ఎమర్జెన్సీగా ఆయనకి దెబ్బ తగలడం వల్ల ఇమ్మీడియేట్‌గా అక్కడున్న మెడికల్ రూమ్ కూడా కాదు, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి బయటికెళ్ళే ముందు షోల్డర్ పెయిన్ ఉంది. అయితే షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి మరి దాని మీద మళ్ళీ ఇంజ్యూరీ అయిందో తెలీదు కానీ, ఒకవేళ కనుక ఆయన ఫ్రాక్చర్స్, గిరిక్చర్స్ ఏమి కాకుండా ఆయన నార్మల్‌గానే ఉన్నారనుకోండి, అయితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ భరణి గారు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానీ అంటే దానికి బిగ్ బాస్ స్ట్రాటజీ అయితే ఆలోచిస్తారు ఖచ్చితంగా. దానికి సంబంధించి మనం ఏం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సంజనాని సీక్రెట్ రూమ్‌లో పెట్టి మీరు లోపలికి రావాలంటే త్యాగాలు చేయాలని చెప్పిన బిగ్ బాస్ రీ ఎంట్రీ భరణిని ప్లాన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రొవైడెడ్ కండిషన్ ఏంటంటే భరణి గారికి ఏం కాకూడదు. ఫ్రాక్చర్ అయితే మాత్రం ఇంకా ఈ సీజన్‌కి భరణి గారు రాకపోవచ్చు. ఇంక ఫైనల్ డేకి మళ్ళీ ఏమైనా రికవర్ అవుతారేమో చూడాలి. కాకపోతే శ్రీజ ఎంట్రీ మాత్రం కన్ఫర్మ్. శ్రీజ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని మనకు తెలిసింది గానీ, వచ్చి రాగానే మాధురి గారితో పెద్ద గొడవ, మామూలు గొడవ కాదు ఫ్రెండ్స్. అసలు నెక్స్ట్ లెవెల్ గొడవ. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీజ కళ్యాణ్‌తో తనూజ గురించి చెప్తుందనమాట. అది, ఇది, ఇది, అది అని. ఎందుకంటే బయట చూసింది వేరు, లోపల గేమ్ ఆడింది వేరు. శ్రీజ బయట నుంచుని చాలా చూసింది. ఇప్పుడు శ్రీజ రావడం వల్ల కళ్యాణ్ గేమ్ చాలా మారుతుంది. తనూజ గేమ్ కూడా టోటల్లీ మారుతుంది. భరణి గారొస్తే భరణి గారొచ్చినా తనూజ గేమే మారుతుంది. కానీ శ్రీజ రావడం వల్ల కళ్యాణ్, తనూజ ఇద్దరి గేమ్స్ మారతాయన్నమాట. సో, ఈ రకంగా చూసుకుంటే శ్రీజ రావడం వల్ల తనూజకి బ్యాడ్ ఎఫెక్ట్. భరణి గారు రావటం వల్ల తనూజకి గుడ్ ఎఫెక్ట్. అదే అనుకోవాలి ఇంకా. ఎందుకంటే ఆయన ఇంకోటి కూడా అన్నారు లైవ్‌లో ఉన్నప్పుడు. నేను ఈ బాండ్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మన గేమ్ మనం ఆడుతూ ఉండాలి. నాకు ఇంతలాగా బ్యాడ్ ఎఫెక్ట్ అయిందని నాకు తెలీదమ్మా అని చెప్పారు. అంటే ఏంటి ఆయనకు అర్థమైంది. బయటికెళ్ళిన తర్వాత ఆయన బాండ్స్ ఏంటనేది నాకు అర్థమైంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా భరణి గారు కూడా దివ్యతో కొంచెం దూరంగా ఉంటున్నారు. శ్రీజ మాత్రం అసలు శ్రీజ గాని, భరణి గాని ఇద్దరు కూడా దివ్య విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. అంటే ఈమెకి ఏం చెప్పినా చెప్పకపోయినా ఒకటే అనుకున్నారా? లేకపోతే వేరే ఏదైనా రీజన్ ఉందో తెలీదు కానీ మొత్తానికి శ్రీజ ఎంట్రీ అయిపోయింది. శ్రీజ మాధురితో గొడవ పెట్టుకోవడం అయిపోయింది. తనూజ విషయంలో కళ్యాణ్‌కి సలహాలు ఇవ్వడం అయిపోయింది. అన్నీ అయిపోతున్నాయి. అయితే ఈ సలహాలు ఇవ్వడం అది మనకి బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇప్పుడు లైవ్‌లో జరుగుతున్నంత వరకు మాత్రం మనం ఇప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు ఎవరైనా వింటున్నట్లయితే మాత్రం యెస్ అని కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి.